హాయ్ అండి. మనం వంకాయ పచ్చడి చేసుకుందాం రండి. దీనికోసం అయితే నేను మిరపకాయలు, ధనియాలు వేయించాను. తర్వాత అయితే వంకాయలు, టమాటాలు తీసుకున్నాను. ఒక 2 టమాటాలు వేస్తే బాగుంటుందండి వంకాయ పచ్చడిలో. ముందుగా అయితే వేయించిన ధనియాలు, పచ్చిమిర్చిని అయితే జార్లోకి తీసుకున్నాను. ఇందులో ఆయిల్ ఉంటుంది కదా, కొంచెం ఆయిల్లో మనం వేయించుకున్నాం కదా పచ్చిమిర్చి, ధనియాలు. అదే ఆయిల్లో అయితే మనం వంకాయలు ఉడికించుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇంకా ఆయిల్ పోసుకోవాల్సిన పని లేదు. సో ఇంకా ఈ వంకాయ ముక్కలు కొద్దిగా చిన్నగా కట్ చేసుకోండి, ఎలాగో మిక్సీ చేసుకునేవి. వీటిలోకి ఒక 2 టమాటాలు కూడా తీసుకున్నాను. ఒక పావు కేజీ వంకాయలు, ఒక 2 టమాటాలు అనమాట. దీంట్లోకి ఒక చిన్న సైజ్ అంతా చింతపండు కూడా వేసేసుకోండి. ఇవన్నీ కూడా బాగా ఉడకనివ్వాలన్నమాట ఆయిల్లో. ఈలోపు మనం ఇందాక జార్లో తీసుకున్న పచ్చిమిర్చి, ధనియాలతో పాటు ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఈలోపు ఇవి మగ్గుతూ ఉంటాయి. దానికోసం అయితే మనకి వెల్లుల్లి, జీలకర్ర, ఉప్పు జార్లోకి తీసుకోవాలండి. ఏవైతే మనం జార్లోకి తీసుకున్నామో వాటిని ముందుగా అయితే మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దీనికి ఒక 2 స్పూన్లు జీలకర్ర, ఒక 5 నుంచి 6, 7, 8 వెల్లుల్లి రెబ్బలు. మీకు రుచికి తగ్గట్టుగా మీరు కావాలంటే కొద్దిగా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. వెల్లుల్లిపాయలు హెల్త్కి మంచిదే, వేసుకున్నా బాగానే ఉంటుంది. రుచికి సరిపడా ఉప్పు ఫస్ట్ అయితే ఒక స్పూన్ వేసి ఇంకొంచెం వేస్తున్నాను. ఆ తర్వాత సరిపోకపోతే మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేనైతే ముందు పచ్చిమిర్చి, ధనియాలు, జీలకర్ర, ఉప్పు, వెల్లుల్లి ఇవన్నిటిని కూడా మిక్సీ చేసి పక్కన పెట్టుకున్నాను. ఈలోపు మన టమాటా, వంకాయలు కూడా మగ్గుతున్నాయంటే ఉడుకుతున్నాయి అన్నమాట. ఇవి ఉడికేలోపు దాన్ని మిక్సీ చేసి పక్కన పెట్టేసుకోవాలి. అది పచ్చిమిర్చి కారం రెడీ అయిపోయింది. ఈ వంకాయ ముక్కలు కూడా ఒక 2 మినిట్స్ అయితే ఉడికిపోతాయి. ఒకసారి మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలన్నమాట. ఇలా పచ్చిమిర్చికి పట్టేస్తే ఇలా వచ్చింది నాకు కారము. ఇందులో కొన్ని పండిపోయిన మిరపకాయలు కూడా వేసాను అనమాట. అదే అచ్చంగా పచ్చి వేస్తే గ్రీన్ కలర్లో వస్తుంది చట్నీ. నాకు కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చిందనమాట. సో వంకాయ ముక్కలు కూడా మ్యాక్సిమం ఉడికిపోయాయి కదా, వీటిని చల్లారనివ్వాలి. ఇవి చల్లారిన తర్వాత జార్లోకి తీసుకొని మనం మిక్సీ చేసుకోవడమే. తర్వాత కొద్దిగా సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకుంటే